హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తల్లికి వందనం పథకం అప్డేట్ అయితే నడుస్తూ ఉందన్నమాట. తాజాగా మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చాను. సో మీరందరూ కూడా తప్పకైతే తెలుసుకోవాలి ఈ యొక్క వివరాల గురించి. సో ఇక చాలామంది కూడా కమెంట్స్లో ఏమని పెడుతున్నారంటే, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు మాకు ఇంకా బ్యాంక్ అకౌంట్లోకి జమ కాలేదు, ఎప్పుడు జమ అవుతుందని అయితే అడుగుతూ ఉన్నారనమాట. మరికొంతమంది మాత్రము మాకు బ్యాంక్ అకౌంట్లోకి 13,000 జమ అయ్యాయని ఈ విధంగా కామెంట్లు అయితే తెలియజేశారనమాట. సో దీన్ని బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు అయితే బ్యాంకు ఖాతాలకైతే జమ అవుతున్నాయన్నమాట. సో వాళ్ళు కామెంట్ అయితే ఈ విధంగా క్లియర్గా అయితే చేసి చెప్పారు, వాళ్ళ యొక్క డిస్టిక్ నేము మాకు అమౌంట్ అయితే పడింది అని. సో ఇన్ కేస్ వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా డబ్బులు అనేటువంటిది పడినట్లయితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మాకు డబ్బులు పడింది పలానా డిస్టిక్ అయితే మెన్షన్ చేసి ఈ విధంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకొంతమంది వచ్చేసి, సో మా ఫ్యామిలీలో ముగ్గురికి పడాల్సింది ఇద్దరికి మాత్రమే పడింది, ఇంకొక పర్సన్కి అయితే పడలేదని ఇంకొంతమంది అయితే కామెంట్ చేసి అయితే అడిగారు అనమాట. సో మనకు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతుందన్నమాట. సో కాబట్టి కొంతమంది వచ్చేసి మాకు ఒక పర్సన్కి మాత్రమే పడింది, ఇంకొక పిల్లవాడికి అయితే పడలేదని అడుగుతూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటో కూడా చెప్తాను, వాళ్ళకి పడతాయో పడవో కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇవి మనకు స్టేటస్ అనేటువంటిది అయితే మీకు అమౌంట్ పడినప్పుడు మెసేజ్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి 2 మెంబర్స్కి పడిందనమాట. 13 రోజుల 26 అంటే 26,000 అయితే ఒక్కొక్క పర్సన్కి 13,000 చొప్పున 26,000 రూపాయలు అయితే జమ అయిందనమాట. సో ఇన్ కేస్ మీకెవరికైనా ఈ విధంగా మెసేజ్లు అనేటువంటి కూడా వచ్చినట్లయితే, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నారు, ఈ విధంగా మెసేజ్లు కనుక వచ్చినట్లయితే నా మెయిల్ ఐడి అయితే స్క్రీన్ మీద అయితే పెడతాను, ఆ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి దయచేసి. సో దీనివల్ల ఇంకొక నలుగురికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట, అందుకొరకైతే చెప్తున్నాను. మీరు దయచేసి మీకు ఈ విధంగా మెసేజ్లు వచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేయండి. సో అయితే ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది కూడా స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు అక్కడ మాకు ఇంకా అప్డేట్ కాలేదని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మనకు వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఉంది. సో చాలామంది కూడా తెలిసిందే ఇది. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కాబట్టి అందరికీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేనండి నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి గల కారణము. దాని గురించి అయితే మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను. దీంతో పాటుగా చాలా వరకు కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, మాకు అమౌంట్ పడలేదని. వాళ్ళకి అమౌంట్ పడిందని 100% ప్రూఫ్తో కూడా చూపించడానికి కూడా ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఓకేనా? సో మీకు క్లియర్గా అయితే 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క మొబైల్ ఫోన్లోనే వాట్సాప్లో ఏ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి, అక్కడ ఏముంటే అమౌంట్ అయినటువంటిది పడుతుంది, ఏం లేకపోతే అమౌంట్ పడదు, ఈ విధంగా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూస్తేనే వీడియో కంటెంట్ ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే వీడియోకి లైక్ చేయండి, లేదంటే వద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, జాయిన్ అయితే అయిపోండి. సో దీని మీద అయితే ఫస్ట్ అయితే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తున్నాను, వాట్సాప్ గవర్నెన్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని, ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ గురించి. దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో చాలా వరకు కూడా నాకు వచ్చినటువంటి కామెంట్స్ ప్రకారము ఈ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మాకు అక్కడ ఎంటీగా అయితే చూపిస్తుందని అడుగుతూ ఉన్నారనమాట. సో మీకైతే డీటెయిల్స్ అయితే అక్కడ అప్డేట్ అయ్యాక చూపిస్తుంది అనమాట. ఓకేనా? అప్డేట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. అందరికీ ఒకేసారి అయితే అప్డేట్ చేసే అమౌంట్ అనేటువంటిది విడుదల చేయలేరు కాబట్టి అందుకని మీకు డీటెయిల్స్ అనేటువంటివి కొంచెం టైం అయితే పడుతుంది అప్డేట్ అవ్వడానికి. అక్కడ కొంతమందికి మాత్రమైతే అక్కడ స్టేటస్ దగ్గర అప్రూవల్ అనేది చూపిస్తుందని పెడుతూ ఉన్నారు. ఒకవేళ మీకు అప్రూవల్ అని ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం లోపల డబ్బులు అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అయిపోతుంది.
ఆల్రెడీ కూడా చాలా వరకు అయితే పడుతూ ఉన్నాయి. నేను మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను. ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా చదువుతాను ఇప్పుడు. ఒక సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్లో 13,000 పడింది అన్నట్లుగా కమెంట్ అయితే చేశారు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో ఇద్దరు ఉన్న వాళ్ళకి ఒకరికి మాత్రమే అమౌంట్ అయితే పడ్డాయి, ఇంకొకరికి పడుతుందా లేదని అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఒకరికి ఆల్రెడీ పడిపోయింది కదా, సో ఇంకొకరికి కూడా పడుతుందండి. సో ఇద్దరికి ఒకేసారి పడుతుందంటే పడదు. సో కొంచెం టైం అయితే పడుతుంది. కొన్నిసార్లు సర్వర్స్ అనేటువంటివి అయితే బిజీగా ఉంటాయన్నమాట, బ్యాంక్ సర్వర్స్. సో అందువల్ల కొంచెం లేట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఆల్రెడీ మీ యొక్క అమౌంట్స్ అనేటువంటి వాటిని బ్యాంక్ అయితే పంపించేసింది గవర్నమెంట్. సో ఇక మీకు బ్యాంక్ ఖాతాలకు జమ చేయాల్సి అయితే ఉందన్నమాట. నిదానంగా టైం అయితే పడుతుంది, జమ అవుతాయి ఖచ్చితంగా అందరికీ కూడా. సో లేదు అనుకుంటే మీరు ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ సెకండ్ క్యాండిడేట్ కూడా ఏమైనా ఎర్రర్ చూపిస్తుందో, అంటే రిమార్క్స్ చూపిస్తుందో, దాన్ని బట్టి అయితే కూడా మీకు పడకపోయే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి స్టేటస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, నాకు ఇద్దరు అమ్మాయిలు ఒకరికి మాత్రమే పడింది అనమాట. సేమ్ ఇదే ప్రాబ్లం వీళ్ళది కూడా నేను చెప్పాను ఇప్పుడు. ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ మొత్తం ఓకే అయినట్లయితే వెయిట్ చేయండి, పడుతుంది వాళ్ళకు కూడా. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడొచ్చు, నెల్లూరు డిస్టిక్లో కూడా డబ్బులు అనేటువంటిది అయితే పడినట్లయితే మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ అలాగే గుంటూరు డిస్టిక్ అనమాట. ఇది గుంటూరు డిస్టిక్లో కూడా చాలా వరకు అయితే పడ్డాయి అనమాట డబ్బులు. సో ఈ విధంగా కామెంట్స్ అయితే పెట్టారు, మీరు కూడా పెట్టండి ఇన్ కేసు ఎవరికైనా డబ్బులు అనేటువంటిది పడినట్లయితే ఇప్పటి వరకు. ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్లో స్టేటస్ అయితే ఎట్లా చెక్ చేసుకోవాలో చూద్దాము వన్ బై వన్ అయితే. సో ఇప్పుడు మన వాట్సాప్ గవర్నెన్స్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో వన్ బై వన్ అయితే చూద్దాము. సో మొట్టమొదటిగా మీ వాట్సాప్లో ఈ నెంబర్ అయితే సేవ్లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా, దీని నెంబరు. దాని తర్వాత చాట్ ఓపెన్ చేసి మీరు హాయ్ అని సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా రెస్పాండ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా రెస్పాండ్ వచ్చాక ఇక్కడ మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ సేవను ఎంచుకోండి ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ ఇంకొకటి వచ్చేసి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు ఇక్కడ చాలా రకాల సేవలు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి, తల్లికి వందనం పథకము. ఓకేనా, తల్లికి వందనం స్థితి అని ఫస్ట్ ఆప్షనే ఉంటుందండి, మనకి ఎక్కడ కూడా చూడబడలేదు. ఇప్పుడు మీరు అట్లా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆప్షనే చూపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు, తల్లికి వందనం 2025 స్థితి. ఓకేనా, సో ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేటువంటిది అయితే అడుగుతుంది. సో ఆధార్ నెంబరు ఎంటర్ చేశాక ఓకేనా, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ నిర్ధారించండి అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే చాలు. సో నిర్ధారించండి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇది వాళ్ళకైతే సెండ్ అయిపోతుంది. సో వాళ్ళు దాని తర్వాత మీకు రెస్పాన్స్ అయితే పంపిస్తారనమాట. ఇక్కడ నేను నెంబర్ అయితే ఎంటర్ చేయలేదు, అందువల్ల అయితే చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ మీకోసం అయితే ఆధార్ నెంబర్ అయితే గెదర్ చేశాను, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి అయితే చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ నేనైతే బ్లర్ చేశాను, ఎందుకంటే సెక్యూర్గా ఉండాలి కాబట్టి. సో దాని తర్వాత వచ్చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వాళ్ళకైతే సెండ్ అవుతుంది మెసేజ్. ఓకేనా, సెండ్ అయ్యాక నెక్స్ట్ వాళ్ళ నుంచి అయితే మనకు రెస్పాన్స్ అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు చాలామంది కూడా దీని నుంచి అయితే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఈ రెస్పాన్స్ అనేటువంటిది లేట్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఇక రెస్పాన్స్ అనేటువంటిది వచ్చాక మీకు ఎట్లా ఉంటుందో కూడా నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను, నైట్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. మీకు ఇంకేమన్నా ఇన్కేస్ డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే కూడా అవుతాను. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, తల్లికి వందనం పథకం కింద 2025 రికార్డులో మీరు చేర్చబడలేదని అయితే ఇక్కడ రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అంటే వీళ్ళకి సంబంధించి 2025 రికార్డులో ఇంకా పేరు అనేటువంటిది అయితే చేర్చలేదన్నమాట. అందువల్ల ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపించడం జరిగింది స్టేటస్. ఇక్కడైతే మనకు వెంటనే రెస్పాండ్ కూడా వచ్చేసిందండి, సారీ. ఓకేనా, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి, మీకు ఏం చూపిస్తుందో కూడా క్లియర్గా అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.